ఉంది. ఒక పెద్ద పట్టణం ఉందండి. ఆ పట్టణంలో టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఒకటి ఉందండి. అంటే గుడ్డల మిల్లు, గుడ్డలు తయారు చేస్తుందండి ఒక పెద్ద ఫ్యాక్టరీ. అక్కడ చాలామంది లేబర్, ఒక 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారండి. దాని ప్రొపరైటర్ అండి సేట్, కోటీశ్వరుడు ప్రొపరైటరు. ఆ ఫ్యాక్టరీ ప్రతిరోజు చక్కగా జరుగుతున్నది. ఒకనాడు బాగా ఫ్యాక్టరీ నడుస్తున్నటువంటి టైంలో అకస్మాత్తుగా ఆగిపోయిందండి. ఆగిపోయింది. ఈ లేబరర్స్ అందరూ తిరిగి చూస్తున్నారు ఫ్యాక్టరీలో ఎందుకు ఆగింది. ఎవరు కనిపెట్టలేకపోయినారండి ఎందుకు ఆగిందో. ఈ కార్మికులంతా తిరిగి తిరిగి చూచారు ఎందుకు ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు ప్రొపరైటర్ గారండి, ఒక్క గంట గనక ఫ్యాక్టరీ ఆగిపోతే కొన్ని లక్షలు నష్టం అండి వారికి. అందుచేత ఊళ్ళో ఒక ఇంజనీర్ ఉన్నాడండి. ఆ ఇంజనీర్ దగ్గరే పరిగెత్తాడు. ఎవరు? ప్రొపరైటర్. దండం పెట్టి, మహానుభావ, మా ఫ్యాక్టరీ ఒక గంట గనక ఆగిందంటే కొన్ని లక్షలు నాశనం అవుతాయి, కాబట్టి మీరు వచ్చి ఆ ఫ్యాక్టరీని కొంచెం నడపండి అన్నారు. వారు ఏమన్నారు తెలిసిన, నేను వస్తాను, ట్రై చేస్తాను, నడపడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నడపకపోయినా నేను వచ్చినందుకు విజిటింగ్ ఫీజు ఒక 1000 రూపాయలు ఇవ్వాలన్నాడు. విజిటింగ్ ఫీజు, ఊరికే వచ్చినందుకైనా నేను 1000 రూపాయలు ఛార్జ్ చేస్తానన్నాడు. 1000 కాదండి, ఇంకా ఎక్కువైనా ఇస్తాను, దయచేయండి తమరు అని తీసుకొచ్చాడండి. ఎవరిని? ఇంజనీర్. ఆ ఇంజనీర్ గారు ఫ్యాక్టరీ అంతా తిరిగి ఒక సుత్తి ఇమ్మని అడిగాడండి. ఆ సుత్తి తీసుకున్నాడు. ఒక నట్టు పైకి పోయిందండి ఒక చోట, నట్టు. ఆ నట్టు మీద ఒక దెబ్బ కొట్టాడు సుత్తితో. వెంటనే ఫ్యాక్టరీ అంతా నడవటం మొదలు పెట్టిందండి. అందరూ ఆనందపడ్డారు. చూడండి, మరి ఈ సేట్ గారు వారికి అర్పణ చేయొద్దు, 1000 రూపాయలు ఇవ్వాలి కదా దక్షిణ. ఓ పళ్ళెల్లో 1000 రూపాయలు వేసుకున్నారు, కర్పూరం వెలిగించినారు. మంగళం గురుదేవాయ అని ఆయన సమర్పించాడండి. ఎవరికి? ఇంజనీర్ గారు. ఈ దృశ్యం అంతా కార్మికులు చూస్తున్నారు. సుత్తితో ఒక్కసారి కొట్టినందుకు 1000 రూపాయలు ఈయనకి ఇచ్చినాడే అని చెప్పి కార్మికులంతా స్ట్రైక్ చేశారండి. మేము ఇంకా పని చెయ్యం, ప్రొపరైటర్ గారు పని చెయ్యం. ఒక్క సుత్తి దెబ్బకి 1000 రూపాయలు ఇస్తే మేము ఎన్నిసార్లు కొడుతున్నామో జ్ఞాపకం పెట్టుకోండి. రోజుకి 20 సార్లు 30 సార్లు సుత్తితో కొడుతున్నాం, ఆ దామాషా ప్రకారం మాకు వేతనం చెల్లించండి అంటారు. ఆ ప్రొపరైటర్ గారు ఎంత చక్కని జవాబు. నాయనలారా, ఓ కార్మికులారా, కొట్టినందుకు కాదు 1000 రూపాయలు ఇచ్చింది, ఎక్కడ కొట్టవలనో తెలివికి ఇచ్చినానన్నాడు. చూచారా, కర్మకు కాదు నేను ఇచ్చింది, జ్ఞానానికి ఇచ్చినాను డబ్బు. మీరంతా చూచినారు కదా, మీరెందుకు ఫ్యాక్టరీ నడపలేకపోయినారు.